ఈ రోజు విషయం ఏమిటంటే, ఒక సామాన్య రైతు ఒక ఎకరా పొలం తీసుకొని అతను సాగు చేసి ఒక ఎకరా మీద ఎంత లాభం వస్తుందో ఒకసారి చూద్దాం. మనం విషయం ఏమిటంటే, ఒక సామాన్యంగా ఒక పత్తి చేను వేసి ఆ పత్తి ద్వారా మనకి రైతుకి ఎంత మిగులుతుంది ఏందనేది చూస్తే, ఒక ఎకరాకి ముందుగా టాటర్ బొచ్చలు వేస్తేనేమి ఆ బొచ్చలు గొర్రు మొత్తం కొడితే దానికి వచ్చేసి ఒక 10,000 వేసుకుందాం. తర్వాత విత్తనాల ఖర్చు, విత్తనాలు ఒక 5,000 వేసుకుందాం. 10, 5, 15,000. తర్వాత మనకి అరకు దున్నడానికి అరకోనికి ఒక 5,000 వేసుకుందాం. 10, 5, 15, ఒక 5,000, 20,000. తర్వాత మందు కట్టలు అయితేనేమి మందు బుడ్లు అయితేనేమి వాటికి ఒక 10,000 వేసుకుందాం. 10, ఈ ఒక 20, ఈ ఒక 10, 30,000. తర్వాత మనకి కూలీ మనుషులు పత్తి ఏరడానికి అయితేనేమి కలుపు తీయడానికి అయితేనేమి మొత్తం చిన్న వగైరా మొత్తం కలిపేసి ఒక 10-15,000 వేసుకుందాం. ఈ 30, ఒక 15, ఒక 45,000. తర్వాత మనకి వాటికి నీళ్లు పెట్టడానికి, ఒకవేళ వర్షాలు పడకపోతే నీళ్లు పెట్టడానికి, ఒకవేళ బోరు ఉంటే ఏం లేదు, బోరు లేకపోతే బయట థర్డ్ పార్టీ ద్వారా మనం నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది. వాటికి ఒక 5,000 వేసుకుందాం. ఒక 35, ఒక 5, 40,000. మనకి వచ్చేసి మొత్తం టోటల్ ఖర్చు వచ్చేసి 40,000 వచ్చింది. కాబట్టి మనకి ఈ పత్తి ద్వారా ఒక ఎకరాకి ఎంత వస్తుంది, ఒక ఎకరాకి పత్తి ఎంత పండుతుందంటే సుమారు ఒక 15 క్వింటాలు వేసుకుందాం. 15 ఉండదు, కాకపోతే ఒక ఎకరాకి వచ్చేసి 10 క్వింటాలు పత్తి వెళ్తుంది అనుకుందాం. అందాజా ఒక 10 క్వింటాలు వేసుకుందాం. 10 క్వింటాల్లో మనకి వాళ్ళు దళారులు కొనే రేటు వచ్చేసి ఒక 7,000 వేసుకుందాం. 10 × 7, 10,000 70,000 వస్తాయి మనకి. 70,000 అంటే ఒక ఎకరాకు వచ్చేసి 70,000 వస్తున్నాయి అన్నమాట. మనకి ఈ 70,000లో మనకి ఈ 40,000 తీసేస్తే మనకు మిగిలినవి 30,000. అంటే ఒక సంవత్సరం మొత్తం మనకి రైతుకి కష్టపడితే మిగిలిన డబ్బులు 30,000 అన్నమాట. చూశారు కదా, ఒక రైతు సంవత్సరం మొత్తం ఒక ఎకరా తీసుకొని ఒక పత్తి పొలం సాగు చేసి తనకి మిగిలిన డబ్బులు చూస్తే మనకి 30,000 మిగిలినాయి అన్నమాట. అదే ఒక సాఫ్ట్వేరు, ఒక హార్డ్వేరు అతని శాలరీ మనం చూసినట్లయితే అతనికి వచ్చేసి నెలకి ఒక 30,000 వేసుకున్నాం. యావరేజ్ 30,000 వేసుకున్నాం. సంవత్సరం మొత్తం అతనికి వచ్చేసి డబ్బులు చూస్తే 12×36 అంటే 3,60,000 అతనికి వచ్చే శాలరీ అన్నమాట. ఈ రైతుకి ఈ సాఫ్ట్వేర్కి చూస్తే మనకి 30,000, రైతుకి మిగిలినేమో 30,000, ఇతనికేమో 3,60,000. చూశారు కదా, ప్రభుత్వం ఇప్పుడైనా రైతుకి కొంచెం మేలు జరిగేటట్టు చూస్తారనేసి ఈ వీడియో అయితే తయారు చేయడం జరిగింది. రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక యూనిట్ లాగా పోరాడి రైతుకి సంబంధించినటువంటి ఏవేవైతే మనకి కావాల్సిన ఎరువులు అయితేనేమి, ఎరువులలో ఇప్పుడు ఎరువులు చాలా పెరిగినాయి. ఎరువులు వచ్చేసి ఒక్కొక్క కట్ట వచ్చేసి మనకి 3,000 నుంచి 4,000 చిల్లర దాకా ఉంది. ఇప్పుడు సామాన్య రైతు కొనాలంటే కొనలేడు. ఒకవేళ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోడైతే కొనగలుగుతాడు. ఎందుకంటే అతని దగ్గర సొంత భూమి ఉంది కాబట్టి కొనగలుగుతాడు. సామాన్య రైతు అయితే కొనలేడు. 1 ఎకరా 2 ఎకరాలు కొనాలంటే కొనలేడు. ఇంకా కౌలు రైతు అయితే అసలే కొనలేడు. ఎందుకంటే అతను కౌలు కట్టడానికి కౌలు కట్టాలన్న డబ్బులు ఉండవు. ఇటు పత్తి పండిద్దా అంటే అది కూడా పండదు. ఒకవేళ కొన్ని పొలాలు ఉంటాయి, వర్షాధారం మీద పండే పొలాలు ఉంటాయి. ఆ వర్షాధారం మీద పండే పొలాలు ఒకవేళ వర్షం పడితేనే పండిద్ది, లేకపోతే లేదు, చేసేది ఏం లేదు. కాబట్టి రైతుల కోసం ప్రభుత్వం ఒకసారి కొంచెం చూడాలనేసి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. చూశారు కదా, సంవత్సరం మొత్తం పండిస్తే రైతుకు మిగిలింది 30,000 అన్నమాట. ఈ 30,000 కోసం సంవత్సరం మొత్తం భార్య భర్త ఇద్దరు కలిసి పోరాడితేనే 30,000 మిగులుతున్నాయి అన్నమాట. దయచేసి ఈ వీడియో ప్రభుత్వం దాకా చేరేదాకా షేర్ చేయగలుగుతారనేసి నేను ప్రతి ఒక్క రైతుకి కోరుతున్నాను.